హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరిహద్దుల్లో చైనాతో ప్రతిష్టంభన కొనసాగుతుండగా అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు థియేటర్లో ఇండియన్ ఆర్మీ బిలంద్ భారత్ పేరుతో బుధవారం భారీ సైనిక డ్రిల్ నిర్వహించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధ పోరాట సామర్థ్యాలు, ఆకస్మిక కార్యకలాపాలను మెరుగుపరచడానికి మరో డ్రిల్ను చేపట్టనుంది. అరుణాచల్ ప్రదేశ్లోని కీలకమైన తవాంగ్, వెస్ట్ కమెంగ్ జిల్లాల్లో హై ఆల్టిట్యూడ్ ఇంటిగ్రేటెడ్ సర్వేలైన్స్, ఫైర్ పవర్ ట్రైనింగ్ డ్రిల్ బిలంద్ భారత్ ఆర్మీ 155 మిల్లీమీటర్ బోఫోర్స్ హోవిట్జర్లు, 105 ఫీల్డ్ గన్లు, 120 మోటార్లు సహా ఇతర భారీ ఆయుధ వ్యవస్థలను ఉపయోగించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. భాగంలోకి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు పలుసార్లు చొరబాటుకు ప్రయత్నిస్తుండటంతో తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తతలు 4 ఏడాదిలోకి ప్రవేశించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి 3488 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి సైన్యాలను భారీగా మోహరించింది. వీటితో పాత 105 ఫీల్డ్ గన్లు, బోఫోర్స్, ధనుష్ తుపాకులు, షారంగ్ గన్లు, పినాకా, స్మెర్చ్ మల్టీ లాంచ్ రాకెట్ వ్యవస్థలు, కొత్త M777 అల్ట్రా లైట్ హోవిట్జర్లు, వింటరైజ్డ్ K9 వజ్ర స్వీయ చోదక ట్రాక్డ్ గన్లు ఉన్నాయి. తవాంగ్ సెక్టార్లోని యాంగ్చే వద్ద ఇరు దేశాల దళాలు ఘర్షణ జరిగిన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. నేపథ్యంలో భారత వైమానిక దళం యుద్ధ సంసిద్ధతను పరీక్షించడానికి డ్రిల్ చేపట్టింది. ప్రత్యేక దళాలు, వైమానిక, కేంద్ర సాయుధ బలగాల సమన్వయంతో చేపట్టిన బులంద్ భారత్ డ్రిల్ ఆర్టిలరీ, పదాతి దళాల నిఘా యుద్ధ సామర్థ్యాలను చేపట్టేలా చాటి చెప్పేలా ఉందని పలు వర్గాలు తెలిపాయి. ఎత్తైన ప్రదేశాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నెల రోజుల శిక్షణ తర్వాత ఈ డ్రిల్లో సైనిక దళాలు ఆయుధాలను యుద్ధం మాదిరి పరిస్థితుల్లో పరీక్షించారని ఓ అధికారి తెలిపారు. గత నెలలో సైన్యం, ఐఏఎఫ్ ప్రత్యేక దళాలు బహుళ పోరాట ప్రతిస్పందనలు, అలాగే ప్రత్యేకంగా రూపొందించిన తూర్పు థియేటర్లోని యూనిట్లలో C-17 గ్లోబ్ మాస్టర్ 3, చినూక్, మిగ్ 17 హెలికాప్టర్లు వంటి వ్యూహాత్మక గగనతల ఆయుధాలను ప్రవేశపెట్టారు. ఇదిలా ఉంటే షేక్ హసీనా సర్కార్ పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితి దిగజారుతూ వస్తోంది. మతోన్మాదం, దాడులు, హింస, అశాంతి, అంతర్గత కలహాలతో బంగ్లాదేశ్ నిత్యం ఒక నరకంలా మారిపోతోంది. మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇక భారత్కు బద్ధశత్రువుగా ఉన్న పాకిస్తాన్, చైనాలతో బంగ్లాదేశ్ చేతులు కలుపుతోంది. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా పాక్, బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడుతుండడం భారత్కు మరింత ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ఇప్పటివరకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా ఉన్న వకార్ ఉజ్ జమాన్ గద్దె దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాక్ అనుకూల వ్యక్తిగా పేరు ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహమాన్ ఆర్మీ చీఫ్ పదవిలోకి రావాలని భావిస్తున్నారు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా పాక్ నుంచి బంగ్లాదేశ్ సైనిక సాయాన్ని కోరుతోంది. ఈ మధ్యకాలంలో రెండు దేశాల మధ్య రాకపోకలు బాగా పెరిగాయి. పాక్ ఆర్మీ, ISI అధికారులు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. అంతేకాకుండా భారత సరిహద్దు ప్రాంతాల్లో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుంటుండడం మన దేశానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.